హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కార్తికా న్యూస్ అప్డేట్స్. ఈ రోజు కూడా ఒక మంచి అప్డేట్తో మీ ముందుకు వచ్చేసానండి. ఆ అప్డేట్ ఏంటంటే పిఎఫ్ అకౌంట్ ఉండే వాళ్ళకి మాత్రం ఇది గుడ్ న్యూస్ అండి. ఆ గుడ్ న్యూస్ ఏంటో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి ఒక లైక్ చేయండి. సో మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఇప్పుడు పిఎఫ్ ఖాతాదారుల సేవలను మరింత చేరువ చేసేందుకు ఈపీఎఫ్ఓ కొత్త నిబంధనలను చూస్తోందటండి. కొత్త నిబంధనలను ప్రవేశపెడుతోంది. ఈ క్రమంలో ఉద్యోగుల భవిష్య నిధి అంటే పిఎఫ్ ఖాతాల నుంచి డబ్బు ఉపసంహరించుకునే నియమాలలో పెద్ద మార్పు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోందట. అంటే పిఎఫ్ డబ్బులు మనం తీసుకోవడంలో అది ఎలా తీసుకోవాలి, ఎప్పటికి తీసుకోవాలి, ఇలాంటి విషయాల్లో కొంచెం మార్పులు చేపట్టిందండి. అవి ఏంటంటే ఈపీఎఫ్ఓ సభ్యులు ప్రతి 10 సంవత్సరములకు ఒకసారి వారి ఖాతాలోని మొత్తాన్ని లేదా కొంత భాగాన్ని ఉపసంహరించుకోవడానికి అనుమతించాలని పదవీ విరమణ నిధి సంస్థ ఒక ప్రతిపాదనను సమర్పించిందని ఒక నివేదిక పేర్కొంది. అది ఎలా అంటే ఈ ప్రతిపాదన కనుక ఆమోదం పొందితే వ్యవస్థీకృత ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న 7 కోట్లకు పైగా క్రియాశీల ఈపీఎఫ్ఓ సభ్యులకు ఇది ఉపశమనం కలిగిస్తుందన్నమాట. 10 సంవత్సరముల సర్వీసు పూర్తి చేసిన తరువాత డబ్బును ఉపసంహరించుకునే నిబంధనలను సడలించాలని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని మనీ కంట్రోల్ నివేదిక పేర్కొంది. ముందస్తుగా పదవీ విరమణ చేయాలనుకునే వారిని దృష్టిలో పెట్టుకుని దీనిని పరిశీలిస్తున్నారు. అటువంటి పరిస్థితిలో 58 సంవత్సరముల వరకు వేచి ఉండడానికి బదులుగా వారు పదవీ విరమణ చేసిన వెంటనే మొత్తం పిఎఫ్ మొత్తాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు కొంతమంది ముందుగానే పదవి విరమణ చేస్తారు కదా, వాళ్ళు అప్లై చేసుకుంటారు కదా, 58 ఏళ్ల వరకు ఉండకుండా ముందుగానే చేసుకునే వాళ్ళు కూడా ఈ అమౌంట్ని తీసుకునేలాగా, అంతా వయసు అయిపోయే వరకు ఆగకుండా ఈ అమౌంట్ని కూడా ముందుగానే తీసుకునేలాగా ఇప్పుడు ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆలోచిస్తుందన్నమాట అండి. ఇది కొంతవరకు మంచి గుడ్ న్యూసే. సో ఇదండి ఇవాళ గుడ్ న్యూస్, మనకి ఈ రోజు వచ్చిన అప్డేట్. నెక్స్ట్ మళ్ళీ మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఈలోగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒకసారి లైక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.